ఏదైతే ఢిల్లీ ఎలక్షన్‌లు ఉన్నాయో తెలంగాణలో అయితే బీఆర్ఎస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి మాటల యుద్ధం జరుగుతుందనైతే చెప్పాలి. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉన్నారో, కేటీఆర్ అయితే ఒక వ్యంగ్యాస్త్రం అయితే వదిలారు. అదేంటో ఒకసారి చూద్దాం. కంగ్రాట్స్ టు రాహుల్ గాంధీ ఫర్ ద విన్నింగ్ ద ఎలక్షన్ ఫర్ బీజేపీ అట్ అగైన్. అంటే రాహుల్ గాంధీకి కంగ్రాచ్యులేషన్స్ బీజేపీ గెలవడానికి సహకరించినందుకు అంటూ కూడా కేటీఆర్ అయితే వ్యంగ్యాస్త్రం వదలడం జరిగింది. అయితే మనం దీనికి ట్విట్టర్ ఆపోజిట్‌గా రిప్లై అయితే పొన్నం ప్రభాకర్ గారు అయితే ఇవ్వడం జరిగింది. ఢిల్లీలో కాంగ్రెస్ ఓటమి కన్నా బీజేపీ గెలుపు కేటీఆర్‌కు చాలా ఆనందం కలిగిస్తున్నట్లు ఉంది. లోలోపల చాలా సంతోషంగా ఉంటూ బీజేపీకి మద్దతుగా నిలుస్తున్న కేటీఆర్ ఇదంతా కేసుల మాఫీ కోసమే అనే మాట నిజం కాదా? అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ అండదండలతో ఇష్టానుసారంగా దోచుకు తిని అధికారం పోయాక కేసుల నుంచి విముక్తి పొందాలని బీజేపీ భజన చేస్తున్నారు. దేశాన్ని ఏలుతామని పార్టీ పేరు మార్చుకుని మీ పార్టీలో ఢిల్లీ ఎన్నికల సమయంలో ఏడపోయింది. ఆనాడు మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే ఇదే విధంగా సునకానందం పొందినారు. మీ భారత రాష్ట్ర సమితి నాయకులు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల బంధం విడదీయలేనిది అని సమస్త తెలంగాణ ప్రజలకు తెలిసింది. నేడు దేశవ్యాప్తంగా తెలుస్తుంది అంటూ పొన్నం ప్రభాకర్ గారైతే అయితే ట్వీట్ అయితే చేయడం జరిగింది. అయితే ఇందులో మనం ప్రధానంగా ఒకటైతే గమనించాలి. ఎందుకంటే అసలు కేసు పెట్టిందే బీజేపీ పార్టీ. ఏదైతే లిక్కర్ స్కామ్ ఉందో, ఆ లిక్కర్ స్కామ్ బయటకు తీసిందే కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ అని పొన్నం ప్రభాకర్ గారైతే ముందుగా తెలుసుకోవాలి. అయితే ఏదైతే లిక్కర్ స్కామ్‌లో ఎవరైతే అరవింద్ కేజ్రీవాల్ గాని, అదేవిధంగా కవిత గారు గాని వీళ్ళందరూ కూడా లిక్కర్ స్కామ్‌లో ఇరుక్కుని దేశంలోనే అతిపెద్ద జైలైన తీహార్ జైలుకి కూడా వెళ్ళడం జరిగింది. అయితే ఇక్కడ కేటీఆర్ గారు చెప్పిన దాంట్లో ఒక అర్థం ఉందనైతే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన ఏమన్నారంటే రాహుల్ గాంధీ గారికి కంగ్రాచ్యులేషన్స్ చెప్పారు. అది ఎందుకు చెప్పారంటే రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా అహ్మద్ ఆద్మీ పార్టీ కనుక ఇద్దరూ కలిసి పోటీ చేసుంటే ఖచ్చితంగా ఎన్నికలు చాలా టఫ్ ఫైట్ వచ్చేది. ఖచ్చితంగా గెలిచే అవకాశాలు కూడా ఎక్కువగా ఉండేవి. ఎందుకంటే అటు అహ్మద్ ఆద్మీ పార్టీకి 43% ఓట్ షేరింగ్ వచ్చింది ఓడిపోయినా సరే. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి 6.7% అంటే అప్రాక్సిమేట్‌లీ 7% అయితే ఓట్ షేర్ రావడం జరిగింది. ఈ 2 కలిస్తే కనుక ఖచ్చితంగా విన్నింగ్ పర్సెంటేజ్ అయితే వచ్చేదంటూ కూడా కేటీఆర్ ఉద్దేశం కావచ్చు. అయితే ఏది ఏమైనా సరే ఈ రకంగా రాహుల్ గాంధీని ఏదైతే ఒక కాంగ్రెస్ పార్టీకి, స్టేట్ పార్టీకి, సెంట్రల్ పార్టీకి కూడా ఈ రకంగా అధ్యక్షుడు రాహుల్ గాంధీని అయితే డైరెక్ట్‌గా ఈ రకంగా మాట్లాడకుండా ఉంటే బావుంటుందంటూ కూడా అటు బీఆర్ఎస్ శ్రేణులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఏది ఏమైనా కేటీఆర్ చెప్పిన దాంట్లో అయితే ఒక నిజం ఉందనైతే చెప్పుకోవాలి. ఎందుకంటే కొంత ఈగోలు పోకుండా కనుక ఖచ్చితంగా అక్కడ కలిసి కూటమిగా పోటీ చేసుంటే కనుక ఇవాళ ఫలితం వేరేగా ఉండేదంటూ కూడా చాలామంది విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే అటు చూసుకుంటే ప్రధానంగా అహ్మద్ ఆద్మీ పార్టీకి ఓడిపోవడానికైతే సవా లక్ష కారణాలున్నాయి. అందులో ప్రధానంగా అవినీతి ఆరోపణలైతే మనం చెప్పొచ్చు. ఎవరైతే సీఎం ఉన్నారో అరవింద్ కేజ్రీవాల్ కూడా లిక్కర్ స్కామ్‌లో అయితే ఇరుక్కోవడం జరిగింది. చాలా కాలం పాటు తిహార్ జైల్‌లో ఉండడం జరిగింది. అయితే ప్రజలు కూడా అక్కడ యమునా నది కాలుష్యంపై అయితే తీవ్ర వ్యతిరేకత అయితే వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా రోడ్లు గానీ, మంచినీరు గానీ పూర్తిగా కాలుష్యం అయిపోయాయి. చాలా ఇబ్బందులు పడుతున్నాం. 3 సార్లు అరవింద్ కేజ్రీవాల్ సీఎంగా వ్యవహరించినా ఎటువంటి ఉపయోగం లేదంటూ కూడా ప్రజలు అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఏది ఏమైనా 43% అనేది చాలా చిన్న విషయం అయితే కాదు. ఖచ్చితంగా అది పెద్ద విషయం అని మనం భావించాలి. ఎందుకంటే వాళ్ళు 22 సీట్లే గెలిచినా సరే బీజేపీ 48 సీట్లు గెలిచినా 22 సీట్లకు 43% అయితే అహ్మద్ ఆద్మీ పార్టీకి అయితే అక్కడ ప్రజలు ఓటేయడం జరిగింది. అయితే కేటీఆర్ గారు ప్రధానంగా ఇక్కడ చెప్పేదేంటంటే కాంగ్రెస్ పార్టీ కనుక కలిసుంటే ఖచ్చితంగా అక్కడ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా అహ్మద్ ఆద్మీ పార్టీకైతే ఖచ్చితంగా కలిసొచ్చేది. పొన్నం ప్రభాకర్ గారు చెప్పిన దాంట్లో కూడా ఒక నిజం ఉందనే చెప్పాలి. ఎందుకంటే ఎవరైతే కవిత గారు అరెస్ట్ అవ్వడం, కవిత గారు ఏదైతే లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అవ్వడం గాని ఇవన్నీ కూడా బీజేపీ టైంలోనే జరిగినా సరే, ఆ కేసుల మాఫీ కోసం ఇప్పుడు ఏదో పొగుడుతున్నట్లుగా అనిపిచ్చింది ఆయనకి. ఆయన ఉద్దేశ్యం ఏదైనా సరే ఇక్కడైతే ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలు ఏవైతే ఉన్నాయో బీఆర్ఎస్ గాని, అదేవిధంగా కాంగ్రెస్ మధ్య ఇక్కడ తెలంగాణలో అయితే ప్రధానంగా పోటీ అయితే రసవత్తరంగా నడుస్తుంది కాబట్టి, ఈ చర్చలు ఈ రకంగా ఉందనైతే చెప్పుకోవచ్చు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి ఏదైతే బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా స్పందిస్తున్నారు కేటీఆర్ ట్వీట్ మీద. కేటీఆర్ కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తారు కాబట్టి వాళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నారంటూ కూడా వాళ్ళు కూడా వ్యంగ్యాస్త్రం జరిగింది. అయితే ఢిల్లీ ప్రజలందరూ కూడా బీజేపీ పార్టీపై నమ్మకం పెట్టుకున్నారని అందుకే ఇంత ఘన విజయాన్నైతే కట్టబెట్టారంటూ కూడా వారు వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది.
ఏది ఏమైనా సరే పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ఆయన కూడా స్పందించడం జరిగింది. ఏదైతే మిత్రపక్షంగా మెలుగుతున్న బీజేపీకి, అటు టీడీపీకి కలిసి మిత్రపక్షంగా ఉన్నారు. అయితే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా ఆహ్, మోడీ గారు ముగ్గురు కూడా ఢిల్లీలో అయితే పర్యటన చేయడం జరిగింది. కొన్ని ఏరియాలో చంద్రబాబు నాయుడు గారు పర్యటనించిన ప్రాంతాల్లో కూడా ఖచ్చితంగా బీజేపీ నాయకులందరూ గెలిచిన పరిస్థితి అయితే ఉంది. అక్కడ ఎవరైతే ఎంఐఎంకి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఇద్దరు పోటీ చేశారో, ఇద్దరు పోటీ చేసిన వ్యక్తులు కూడా చంద్రబాబు నాయుడు గారు అక్కడ ప్రచారం చేయడం వల్ల గెలుపు అవకాశాలు ఈజీ అయిందంటూ కూడా అటు బీజేపీ నాయకులు కూడా ఢిల్లీలో భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏది ఏమైనా ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారైతే ఏదైతే డబుల్ ఇంజిన్ సర్కార్‌కి ఘన విజయం సాధించినందుకు ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలపడం జరిగింది. అయితే తమ మైత్రి ఈ రకంగానే కొనసాగాలి, మరెన్నో విజయాలు సాధించాలంటూ కూడా ఆయన ఆకాంక్షించిన పరిస్థితి అయితే ఉంది. ఏది ఏమైనా సరే కేటీఆర్ ట్వీట్ అయితే కనుక ప్రస్తుతం అయితే తీవ్ర దుమారం రేపుతుందనే చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ నాయకులైతే ఒకరి తర్వాత ఒకరైతే స్పందించడం జరుగుతుంది. అయితే కేటీఆర్ గారు చెప్పిన దాంట్లో అయితే పూర్తిగా అబద్ధమని అయితే కొట్టిపాడేయలేం. ఎందుకంటే ఖచ్చితంగా ఆయన ఉద్దేశం వేరైనా సరే ఆయన చెప్పిందైతే కరెక్టే. అయితే పొన్నం ప్రభాకర్ గారు దేశాన్ని ఏలుతా అంటూ పార్టీ పేరు మార్చుకొని ఈ పార్టీ ఢిల్లీలో ఎలక్షన్‌లో ఎందుకు ఆహ్, సమయం యాడపోయింది, ఢిల్లీ ఎన్నికల్లో సమయంలో యాడపోయింది అంటూ కూడా ట్వీట్ చేయడం జరిగింది. అయితే గతంలో టీఆర్ఎస్ పార్టీ కిందయితే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సమితిని భారతీయ రాష్ట్ర సమితి కిందయితే మార్చడం జరిగింది. థర్డ్ ఫ్రంట్‌గా ఎదగాలని అయితే కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, ముఖ్యంగా కేసీఆర్ గారైతే చూడడం జరిగింది. అయితే ఈ క్రమంలో అయితే ఘోర ఓటమి చెందడం తెలంగాణలోనే. ఆ పార్టీ అయితే ప్రస్తుతం ఇక్కడ ఓటమి చెందిన తర్వాత ఢిల్లీ ఎలక్షన్ కూడా దూరంగా ఉన్నట్లయితే తెలుస్తుంది. అయితే ఏది ఏమైనా సరే రాజకీయాలన్నీ కూడా రసవత్తరంగా మారాయి. అయితే ఢిల్లీ ఎన్నికల్లో 27 సంవత్సరాల తర్వాత అయితే భారతీయ జనతా పార్టీ అయితే గెలవడం జరిగింది. ఎప్పుడో 1993 అదేవిధంగా 98 వరకు కూడా భారతీయ జనతా పార్టీ 2 సార్లు మాత్రమే గెలిచింది. తరువాత కాంగ్రెస్ పార్టీ 2 సార్లు గెలవడం జరిగింది. అదేవిధంగా ఏదైతే కేజ్రీవాల్ ఉందో అహ్మదాబాద్ పార్టీ 3 సార్లు వరుసగా అయితే విజయం దక్కించుకొని నాలుగోసారి అయితే ఓటమి పాలైందని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా సరే 22 ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చాయి. 48 బీజేపీకి. కాంగ్రెస్ ఖాతా తెరవని పరిస్థితి అయితే ఉంది. ఏది ఏమైనా దేశంలో తనదైన శైలి చూపెడతా అంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలైతే కనుక ఆ పార్టీ నాయకులందరూ కూడా పునర్పరిశీలించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఎక్కడ తప్పు జరుగుతుంది, ఎక్కడ జరుగుతుందని అయితే ఖచ్చితంగా ఆ పార్టీ నాయకులందరూ కూడా పరిశీలించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఈ ఢిల్లీ ఎలక్షన్ వరకు అయితే కొంత మెరుగుపడ్డారని చెప్పుకోవచ్చు. గతంలో 4% ఉన్నారు. ఇప్పుడు 7%కి అయితే ఎదిగారు. ఏది ఏమైనా ఓటమైతే ఖాతా తెరవకుండా ఓటమి పాలయ్యారు కాంగ్రెస్ పార్టీ అక్కడ. అయితే ప్రస్తుతం ఎవరైతే కేటీఆర్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్యనైతే ట్వీట్ వార్ అయితే జరుగుతుంది. మరి ఇంకెవరెవరు స్పందిస్తారో, ఏమేమి మాట్లాడతారో తెలుసుకోవాలంటే మనం చూడాలి ఏం జరుగుతుందనేది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అయితే ప్రస్తుతం అయితే తెలంగాణ పార్టీలో అయితే కొంత ప్రజలు వారి పార్టీలో వారికి వారే అయితే అసంతృప్తి వ్యక్తం చేసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులైతే ఐక్యత అయితే లోపించింది ప్రెజెంట్ తెలంగాణలో అయితే చెప్పుకోవచ్చు. అయితే అది వేరే టాపిక్. ఓకే. దాని తర్వాత అయితే చర్చించుకుందాం. ప్రస్తుతం ఈ కేటీఆర్ అండ్ పొన్నం ప్రభాకర్ ట్వీట్ వారైతే కనుక హాట్ టాపిక్‌గా మారింది.